అదే మాటలు కోటలు దాటుతాయి, పనులు మాత్రమే దాటవు దేశ చేతులు దాటాయి. అధ్యక్ష, పారిశ్రామిక మరి ఈ హెల్త్ క్లినిక్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి సంబంధించి ఇప్పటికీ ఒకవైపు బ్యాంకులతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి వారికి ప్రతి నెల ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లతో సహా కలిపి ఒక టౌన్ హాల్ మీటింగ్ మాదిరిగా కండక్ట్ చేసి స్థానికంగా ఉండే పరిశ్రమలు ఏవైతే చిన్న సూక్ష్మతర పరిశ్రమలు ఉంటాయో వాటికి చేయూతనిచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. ఇప్పటి వరకు మొత్తంగా 1730 కేసులు ఏవైతే కాయిలా పడబోతున్న పరిశ్రమలు, వాటిని ఇన్సిపియంట్ సిక్ అంటారు. అంటే ఇంకా పూర్తిగా సిక్ కాకుండా అవసాన దశలో సిక్ అయ్యే దశలో ఉన్న వాటిని ఇన్సిపియంట్ సిక్ అంటారు అధ్యక్ష. వాటిని తీసుకొని టెక్నో ఎకనామిక్ వయబిలిటీ స్టడీస్ అంటారు అధ్యక్ష, టీఈవీస్ అంటారు. టెక్నో ఎకనామిక్ వయబిలిటీ స్టడీస్ ఏవైతే బ్యాంకులు చేయకుండా మరి నిర్దాక్షిణ్యంగా సర్ఫేసీ యాక్ట్ ని తీసుకొచ్చి వారు ఎన్పిఎస్ గా డిక్లేర్ చేస్తా ఉన్నారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఆ రకంగా చేయకుండా వారికి ఆదేశాలు ఇచ్చి ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు 1730 బ్యాంకులతో సంయుక్తంగా కలిపి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. వాటితో పాటుగా అధ్యక్ష, మరి తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీ పెట్టి దానికి 50 కోట్ల కార్పస్ పెట్టి నిధులు పెట్టి వాటి ద్వారా కూడా ఈ చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు మద్దతునిచ్చే ప్రయత్నం చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం. 21 రాష్ట్రాల్లో మీరు ఉండొచ్చు కానీ ఎక్కడా ఈ విధానం లేదన్న విషయాన్ని కూడా గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కానీ కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ ఒక పైసా కూడా లేదన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము పోయినాం అధ్యక్ష, ఆర్బీఐ దగ్గర పోయినాం, ఆర్బీఐ గవర్నర్ గారి దగ్గర పోయినాం. వారికి చెప్పినాం, అయ్యా మీరు పెద్ద పెద్ద వాళ్ళనేమో వదిలిపెడతారు, నీరవ్ మోడీలు విజయ్ మాల్యాలు దేశాన్ని వదిలి పారిపోతుంటేనేమో పట్టించుకోరు, కానీ చిన్న పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమల కాడికి వచ్చేసరికి వారు 2 నెలలు అప్పు కట్టకపోయినా 1 నెల అప్పు కట్టకపోయినా నిర్దాక్షిణ్యంగా ఈ సర్ఫేసీ యాక్ట్ ను బ్యాంకులు దుర్వినియోగం చేస్తా ఉన్నాయి. ఇది మంచిది కాదు. భారతదేశానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒకవైపు రైతన్న అన్నం పెడతా ఉంటే ఆయనకు రుణమాఫీ చేస్తామంటే మీరు మద్దతు ఇవ్వలేదు. కనీసం ఈ చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏవైతే ఈరోజు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నాయో వాటి పట్ల బ్యాంకుల వైఖరిని ఇది మంచిది కాదు, దీన్ని మార్చండి అని చెప్పాము అధ్యక్ష. స్పందన లేదు. 2 ఆర్బీఐ గవర్నర్లను కలిశాను. అటు రఘురామ్ రాజన్ ఉన్నప్పుడు ఆయనని కలిశాను, విజ్ఞప్తి చేశాను. తర్వాత ఊర్జిత్ పటేల్ గారు వస్తే వారిని కూడా ప్రత్యేకంగా బొంబాయి దాకా పోయి కలిసి విజ్ఞప్తి చేశాం అధ్యక్ష. చేసి ఈ సర్ఫేసీ యాక్ట్ ను మార్చండి, ఇది మంచిది కాదు, దీన్ని బ్యాంకులు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ రోజు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఏ మాట అయితే అన్నారో, చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి, 6000 7000 అనే సంఖ్య చెప్పారో. ఎందుకు మూతపడుతున్నాయి అధ్యక్ష? ఎందుకంటే లోన్లు ఇవ్వరు, మొదలు బ్యాంకులు సతాయిస్తారు. స్టాండప్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, సిడ్బీ మానిటర్ చేస్తుంది అన్నారు, ఎక్కడా ఏమీ జరగదు. దాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ లేదు. ఆర్బీఐ పట్టించుకోదు, ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకులు పట్టించుకోవు. సర్ఫేసీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో గమనించి అధ్యయనం చేసి చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలను కాపాడాలో వాటిని పట్టించుకునే విషయం లేదు, పట్టించుకున్న వారు లేరు. రాష్ట్రాలు పోయి విన్నవించుకుంటే స్పందన రాదు. అందుకే నేను ఏమంటా ఉన్నా అంటే దయచేసి గమనించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచించండి, వారు ఏం చేయడం లేదో కూడా గమనించండి, అధ్యయనం చేసి మాట్లాడండి అని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఎస్ ఐపాస్ అనే విధానం ద్వారా ఒకవైపు కొత్త పరిశ్రమలను దాదాపుగా 6200 కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం మాత్రమే కాదు అధ్యక్ష, చాలా మంది ఈ దేశంలో పారిశ్రామిక సదస్సులు పెడతా ఉంటారు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లని అన్ని రాష్ట్రాలు పెడుతున్నాయి. అదొక ఫ్యాషన్ గా మారిపోయింది అధ్యక్ష. అందులో ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయి, అన్ని లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయి అని తెల్లారి పత్రికల్లో ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మేము అట్లాంటి పబ్లిసిటీ మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఏవైతే పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తున్నాయో వాటిలో ఎన్ని వెంటనే ప్రారంభించగలుగుతాం, ఎన్ని 6 నెలల లోపల, ఎన్ని 10 నెలల లోపల, ఎన్ని 18 నెలల లోపల ప్రారంభించగలుగుతాము, వాటికి తగ్గ విధంగా మానవ వనరులను ఏ రకంగా మనం అందించగలుగుతాము అనే కార్యక్రమం మీద దృష్టి పెట్టి 6200 యూనిట్లకు పర్మిషన్ ఇస్తే ఇప్పటికే 3000 పైచిలకు యూనిట్లు తమ కార్యకలాపాలు ప్రారంభించినాయి, ఆపరేషన్స్ ప్రారంభించినాయని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పేరుకు ఒప్పందాలు చేసుకోవడం రావడం కాదు, వాటిలో ఎన్ని డెలివరీ అయినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, అది ముఖ్యం అధ్యక్ష. కాబట్టి అది గమనించాలని గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపు మూతబడ్డ పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేస్తూనే వారు బిల్ట్ గురించి చెప్పారు.
ఏపీ రేయాన్స్ గురించి చెప్పినారు. గతంలో ఏపీ రేయాన్స్ అనే వాళ్ళు ఇప్పుడు బల్లార్పూర్ ఇండస్ట్రీస్ వాళ్ళు, తాపరవ ఇండస్ట్రీస్ వాళ్ళు నడుపుతున్న, వరంగల్ కేంద్రంగా నడుపుతున్న సంస్థ అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్న దానికి ఒక ఉదాహరణ మంచుకు చెప్పాలి అధ్యక్ష. ఈ బిల్ట్ విషయంలో మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారు స్వయంగా తాను పోయి విజయవాడ దాకా పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆ బిల్టును పునఃప్రారంభించే దానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అవసరమైతే ఎంత దూరమైనా పోయి మా ఎంపీ గారు సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ ఎంపీ గారు, వారు ఒకసారి కాదు, గౌరవ మంత్రి గారు చందులాల్ గారు ఒకసారి కాదు, పలు సందర్భాల్లో అటు గ్రాసిం వారితో, అదే రకంగా పారిశ్రామికవేత్తలతో, ఆ యాజమాన్యంతో, అదే రకంగా ఐటీసీ సంస్థతో కూడా పోనీ ఆ పరిశ్రమ కాకపోయినా పేపర్ పరిశ్రమనైనా అక్కడ ప్రారంభించేదానికైనా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా బిల్ట్ కార్మికులు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నాను. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో మాకు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. మీరు ఎట్లా అయితే సిర్పూర్ పేపర్ మిల్ కోసం ప్రత్యేకమైన రాయితీలు తీసుకొని దాన్ని పునఃప్రారంభించినారో అదే పద్ధతుల్లో బిల్ట్ మీద కూడా దృష్టి పెట్టమని చెప్పారు. ఇప్పుడు సిర్పూర్ అయిపోయింది కాబట్టి బిల్ట్ మీద దృష్టి పెడతాం, తప్పకుండా దానికి కూడా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పరిశ్రమలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, కానీ బాధాకరమైన విషయం అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడిన మాటలు వింటే కొంత బాధ అనిపించింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరం ఈరోజు మనం గమనించినట్టయితే బల్క్ డ్రగ్స్ కి, లైఫ్ సైన్సెస్ కి, ఫార్మస్యూటికల్స్ కి, వ్యాక్సిన్స్ కి భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ఒక పేరెన్నికగలిగిన నగరంగా ఎదిగి వచ్చింది. ఈరోజు ఒక స్థాయికి వచ్చింది. ఈరోజు మిత్రులు మాట్లాడుతూ అసలు ఇక్కడ బల్క్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ కానీ, బల్క్ డ్రగ్స్ పరిశ్రమ కానీ భవిష్యత్తులో విస్తరించవద్దు అనే దిశగా మాట్లాడారు అధ్యక్ష. అది మంచిది కాదు, ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. వాస్తవం మీరు చెప్పింది. ఇది రామచంద్రాపురంలో కానీ, పటాన్ చెరువు ప్రాంతంలో కానీ, పాషమైలారంలో కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు గతంలో ఏదో ఎక్కడైతే ఈ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ కొంత కాలుష్యం వల్ల ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. అక్కడ ఇంకా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం, నేను కాదనడం లేదు. కానీ ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటాం అధ్యక్ష. సమస్యలుంటే పరిష్కరించుకోవాలి, కానీ సమస్యలుంటే కొత్త పుంతలు దొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఏ రకంగా సమస్యను పరిష్కరిద్దామనే దాని మీద ఆలోచన చేయాలి. కానీ ఎదుగుతున్న పరిశ్రమను దెబ్బగొట్టే విధంగా మీరు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. మీరు ఒక గౌరవమైన జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ అత్యున్నత వేదిక అయిన చట్టసభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మా విధానం కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అడుగుతాం, ముచ్చర్ల ఫార్మాసిటీని ఆపుతామంటే ఇది ఏ రకంగా భావ్యమో దయచేసి మీరు ఆలోచించుకోవాలా. ఏ రకమైన సందేశం ఇస్తా ఉన్నారు? ఒకవైపు ప్రభుత్వం కష్టపడి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి మన పిల్లల కోసం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది రాకుండా మేము ఆపుతాం, మా కేంద్ర ప్రభుత్వానికి చెప్తామంటే మీరు ఏ రకమైన సందేశం ఇస్తా ఉన్నారు? ఈ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి, ఏ రకంగా ఇక్కడ పెట్టుబడుల కోసం వస్తున్న పరిశ్రమలకి ఏ సందేశం ఇస్తున్నామో ఈ వేదిక ద్వారా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మన రాష్ట్రాన్ని మనమే చిన్న చూపు చేసుకునే విధంగా, కించపరుచుకునే విధంగా అది ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. అందులో సమస్యలు ఉన్నాయి, నేను కాదన్నాం. మీరు అన్నారు పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రంలో కమిటీ ఉంటుంది అధ్యక్ష. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఉంది, వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా వారి దగ్గరికి వెళ్తుంది. పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఢిల్లీకి పంపితే ఢిల్లీలో ఆ కమిటీలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని, అందులో వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వారందరూ కూడా కూర్చొని వారు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏమంటే వారు కూర్చున్న తర్వాత మా అధికారులందరినీ కూడా పిలిచి వారికున్న అనుమానాలు కూడా అడిగినారు. వారికి ఉన్న అనుమానాలన్నీ అడిగినారు. మీరు ఏ రకంగా, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు లేవనెత్తిన కాలుష్యం, ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఇది ఆ ప్రాంతంలో కాలుష్యం రాకుండా మీరు ఏం చేస్తారు అని అడిగినారు. ఎందుకంటే మనం అనుకుంటున్న ఫార్మాసిటీ ఆషామాషిది కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కాబోతా ఉంది. 19,333 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ కాబోతా ఉంది. కాబట్టి మేము ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కట్టాలనుకున్నప్పుడు కాలుష్యం గురించి ఆలోచించకుండానే ఆషామాషిగా కట్టేస్తాం అధ్యక్ష. ప్రపంచంలోనే పేరెన్నికగలిగిన మాస్టర్ ప్లానర్స్, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో చైనా లాంటి దేశంలో, యూరోప్ లాంటి ఖండంలో, అమెరికా లాంటి దేశంలో ఎవరైతే సైన్స్ సిటీలకి, ఫార్మా సిటీలకి, అక్కడ ఏర్పడుతున్న పారిశ్రామిక పార్కులకు మరి ప్లానింగ్ చేస్తా ఉన్నారో, సుర్బానా జిరాంగ్ అనే సంస్థ అధ్యక్ష, సింగపూర్ సంస్థ, వారిని దీనికి మాస్టర్ ప్లానింగ్ కోసం పెట్టుకున్నాం. ఈ 19,000 ఎకరాలు అదేదో అక్కడేదో మేమేదో వేరే ఆలోచనతో తీసుకోవడం లేదు అధ్యక్ష. కేవలం అది
లక్షలాదిగా ఉపాధి అవకాశాలు సృష్టించే ఒక పార్కు, దాంతో పాటుగా అందులో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, అక్కడనే మనకు మానవ వనరులు కూడా ఉండే విధంగా ఫార్మా యూనివర్సిటీ రావాలి. దాంతో పాటు ఇదివరకు ఏ భయం అయితే ఉండేదో, పరిశ్రమలు వస్తున్నాయి, ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ వస్తున్నాయంటే పక్కన ప్రాంతాలన్నీ పాడైపోతాయనే భయం ఏదైతే ఉండేదో ఆ భయం కూడా లేకుండా ఎవరైతే అందులో పనిచేస్తారో, ఎవరైతే ఆ పరిశ్రమలో సైంటిస్టులు పనిచేస్తారో వారికి కూడా అందులోనే టౌన్షిప్ కూడా కట్టుకొని ఇల్లు కట్టుకుని ఉండేదానికి, హౌసింగ్ కూడా అందులోనే ఉండే విధంగా లివ్ వర్క్ లెర్న్ ప్లే అనే కాన్సెప్ట్తో వాళ్ళ పిల్లలు కూడా అందులోనే ఉండే విధంగా, వాళ్ళకి స్కూళ్ళు కూడా అందులోనే ఉండే విధంగా, వ్యాపార కార్యకలాపాలు కూడా అందులోనే ఉండే విధంగా 4 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాని పట్ల మీరు చాలా లైట్గా, చాలా సింపుల్గా మేము చెబుతాం కేంద్రంలో ఆపాలి అంటే ఇది మంచిది కాదు. దయచేసి పునరాలోచించాలి. ఎందుకంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.